బ్యాక్ టు న్యూస్. వికారాబాద్ లోని శ్రీరామ మందిరంలో రుద్రాభిషేక మహోత్సవం ఘనంగా జరిగింది. పరమ పవిత్ర క్షేత్రమైన కాశీ నుంచి తెచ్చిన శివలింగానికి లఘు రుద్రాభిషేకం, పుష్పాభిషేకం నిర్వహించి స్వామి అమ్మవార్లకు కళ్యాణం జరిపారు. ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. చలిగాలులతో వాతావరణంలో అనూహ్యమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. రాత్రి 8 గంటల నుంచే పొగమంచు కమ్ముకుంటోంది. ఉత్తరాది నుంచి వీస్తున్న చలిగాలులతో కనిష్ట ఉష్ణోగ్రతల్లో తగ్గుదల నమోదవుతున్నట్లుగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఉదయం 8 గంటల వరకు కూడా పొగమంచు కమ్ముకుని ఉంటుంది. తెల్లవారుజామున చలి తీవ్రత అధికంగా ఉండడంతో జనం వణికిపోతున్నారు. రానున్న 2 రోజుల్లో రాత్రి ఉష్ణోగ్రతలు మరో 2 నుంచి 4 డిగ్రీల మేర తగ్గే అవకాశం ఉన్నట్లు అధికారులు తెలిపారు. తిరుపతిలో బాలకృష్ణ అభిమానులు బైక్ ర్యాలీ నిర్వహించారు. శాతకర్ణి ఆడియో విడుదల సందర్భంగా అలిపిరి నుంచి ఎన్టీఆర్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమా బాలయ్య గత సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తుందన్నారు నందమూరి అభిమానులు. తెలుగువారి నాట్యసిరి కూచిపూడి గిన్నిస్ బుక్ రికార్డుకెక్కింది. విజయవాడలో జరిగిన మహానాట్య సమ్మేళనంలో వివిధ దేశాల నుంచి వచ్చిన కళాకారులు కూచిపూడి ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 18 దేశాల నుంచి వచ్చిన 6,117 మంది కళాకారులు ఒకేసారి కూచిపూడి నాట్యాన్ని అభినయించి సరికొత్త రికార్డు సృష్టించారు. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ ఈ మహానృత్య ఘట్టాన్ని గుర్తించి సర్టిఫికెట్ అందించింది. ప్రపంచంలోని అత్యుత్తమ నాట్యాల్లో కూచిపూడి ఒకటి అని కీర్తించారు చంద్రబాబు. సంస్కృతి సంప్రదాయాలను ప్రతిబింబించే కళలను కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు. అన్నా డీఎంకేలో నాయకత్వ వివాదాలు ముదురు పాకాన పడుతున్నాయి. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టేందుకు తహతహలాడుతున్న శశికళపై వ్యతిరేకత రోజురోజుకు పెరిగిపోతోంది. శశికళ మీద తిరగబడేందుకు సిద్ధంగా ఉన్న జయ మేనకోడలు దీపకు కూడా మద్దతు పెరుగుతోంది. దీప నాయకత్వం చేపట్టాలని కోరుతూ పలు పోస్టర్లు రాష్ట్ర వ్యాప్తంగా వెలుస్తున్నాయి. కురిచి ప్రాంతంలో దీప కటౌట్ ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. జయలలిత ఆశీస్సులు ఎవరికున్నాయి అని అర్థం వచ్చేలా ఒక నినాదం రాసి ఉంది. ఈ కటౌట్ ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక సీఎం సిద్దరామయ్య మరో వివాదంలో చిక్కుకున్నారు. మైసూరుకు వచ్చిన ఆయన తిరిగి బయలుదేరుతూ ఉండగా బూట్ల లేసులు విడిపోయాయి. దీంతో ఒక వ్యక్తి ఆ లేసులను కట్టి సరిచేశాడు. ఆ సమయంలో సీఎం అతన్ని నివారించలేదు. సోషల్ మీడియాతో పాటు పలు పత్రికలు, ఛానల్స్ లో కూడా ఈ దృశ్యాలు ప్రసారమయ్యాయి. నెటిజన్లు సీఎం వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం లేసులు సరిచేసిన వ్యక్తి ప్రభుత్వ సిబ్బంది కాదని, సీఎం బంధువని సీఎం కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. సిమ్లాలో వాతావరణం మరింత ఆహ్లాదకరంగా మారిపోయింది. సీజన్లో మొదటి మంచు వర్షంతో సిమ్లా వాసులు తడిసి ముద్దైపోయారు. వండర్ఫుల్ వెదర్ ను టూరిస్టులు ఎంజాయ్ చేస్తున్నారు. మంచు కురిసే వేళలో అంటూ సందడి చేస్తున్నారు. హిమాచల్ ప్రదేశ్ లో సాధారణంగానే అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఓవైపు గజగజలాడించే చలి, మరోవైపు మంచు వర్షం సిమ్లాను హిమపాతంతో ముంచేశాయి. చిలీలోని పోర్టోమాంట్లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.6గా నమోదైనట్లు యుఎస్ జియాలజికల్ సర్వే అధికారులు వెల్లడించారు. క్వెల్లాన్ ప్రాంతంలో 15 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని గుర్తించారు. దీని ప్రభావం దాదాపు 1000 కిలోమీటర్ల వరకు ఉంటుందని, సుమారు 3 కిలోమీటర్ల మేర సముద్ర అలలు ఎగిసిపడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ముందు జాగ్రత్తగా సునామీ హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆ తర్వాత పరిస్థితి కాస్త కుదుటపడ్డంతో సునామీ హెచ్చరికల్ని ఉపసంహరించుకున్నారు. ఇరాక్ రాజధాని బాగ్దాద్ మరోసారి బాంబు పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. నహరావాన్, సువైబ్ ప్రాంతాల్లో వరుస పేలుళ్లు జరిగాయి. ఈ ఘటనలో 11 మంది మృతి చెందగా 34 మంది గాయపడ్డారు. ఈ 2 చోట్ల వాణిజ్య ప్రాంతాలని టెర్రరిస్టులు టార్గెట్ చేశారు. అయితే ఈ దాడికి పాల్పడింది ఏ ఉగ్రవాద సంస్థ అన్నది మాత్రం ఇప్పటి వరకు తేలలేదు. అయితే ఇది ఖచ్చితంగా ఐఎస్ ఉగ్రవాదుల పని అని అనుమానిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వ నిర్వహణలోని ఓఎన్జీసీ దాదాపు 8,140 కోట్ల విలువైన భారీ డీల్కు సిద్దమైంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన జీఎస్పీసీలో వాటా కొననుంది. దీంతో ఈ సంస్థకు కేజీ బేసిన్లో ఉన్న సహజ వాయు బ్లాక్లో 80% వాటా ఓఎన్జీసీ పరమవుతుంది. ఈ బ్లాక్ నుంచి వాణిజ్య స్థాయిలో గ్యాస్ ఉత్పత్తికి 2.5 ఏళ్ల నుంచి జీఎస్పీసీ సంస్థ తీవ్ర ఇబ్బందులు పడుతోంది. దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన ధరలను పెంచనున్నట్లుగా వెల్లడించింది. సుమారు 26,000 వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తయారీ ఖర్చు పెరగడంతో వాహన ధరలను పెంచక తప్పడం లేదని పేర్కొంది. ఈ పెంపు జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. వాహన తయారీ, ముడిసరుకు ఖర్చు పెరగడం, ముఖ్యంగా లోహాల ధరలలో గణనీయంగా పెరుగుదల ఉండడంతో ధరలను పెంచుతున్నట్లుగా యాజమాన్యం వెల్లడించింది. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటించిన దంగల్ చిత్రం కలెక్షన్లతో దూసుకు వెళుతోంది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ చిత్రం శుక్రవారం విడుదలైంది. ఆదివారం నాటికి ఈ చిత్రం 64 కోట్లు రాబట్టింది. ఓవర్సీస్ లోనూ సినిమా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దు తర్వాత అధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా దంగల్ రికార్డు సృష్టిస్తోంది. హర్యానాకి చెందిన రెజ్లర్ మహావీర్ సింగ్ ఫోగట్, అతని కుమార్తెలు గీతా, బబితల జీవితాధారంగా నితీష్ తివారీ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలో నటిస్తున్న ఓం నమో వెంకటేశాయ చిత్రం టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తోంది. ఒక రోజులోనే దాదాపు 10 లక్షల వ్యూస్ వచ్చాయి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయిక, ఆనంద నిలయ వరపరిపాలక అంటూ సాగే ఈ టీజర్ ను చిత్ర బృందం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. అన్నమయ్య, శ్రీరామదాసు, సిరిడి సాయి చిత్రాల తరువాత రాఘవేంద్రరావు, నాగార్జున, ఎంఎం కీరవాణి కాంబినేషన్ లో వస్తున్న భక్తిరస చిత్రం ఇది. ఈ మూవీని ఫిబ్రవరి 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. V30/60 updates next live show. Stay tuned. ఈ బులెటిన్ ను మీకు సమర్పించిన వారు రైతు సేవలో 40 ఏళ్ల అనుబంధం మీ స్పీక్. ప్రతి సమస్యకి పరిష్కారం సర్వ ప్రైడ్ ఎక్సెల్ ప్లస్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు గెట్ ఆన్లైన్ గో. దేశీయ వాహన తయారీ సంస్థ మహీంద్రా అండ్ మహీంద్రా వాహన ధరలను పెంచనున్నట్లుగా వెల్లడించింది. సుమారు 26,000 వరకు ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తయారీ ఖర్చు పెరగడంతో వాహన ధరలను పెంచక తప్పడం లేదని పేర్కొంది. ఈ పెంపు జనవరి నుంచి అమల్లోకి వస్తుంది. వాహన తయారీ, ముడిసరుకు ఖర్చు పెరగడం, ముఖ్యంగా లోహాల ధరలలో గణనీయంగా పెరుగుదల ఉండడంతో ధరలను పెంచుతున్నట్లుగా యాజమాన్యం వెల్లడించింది.